అందరికీ ప్రైజ్లాడండి. దేవుడు ఎంత బలవంతుడు. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 28 నుండి 35 వచనాలు ధ్యానం చేద్దాం. మన స్వశక్తితో మనం ముందుకు సాగలేం. దేవుని శక్తిని తగిన రీతిగా ఎలా అర్థం చేసుకోవాలో దావీదు ఇక్కడ సూచిస్తున్నాడు. దేవునికి బలాతిశయమును ఆరోపించమని అతడు చెబుతున్నాడు. దేవుడు శక్తిమంతుడని గుర్తించండి. దేవునికి బలాతిశయమును ఆరోపించుడి. మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది. ఆయన శక్తి ఎంతో ఉన్నతమైనది. దేవుడు ఆవిరితో గతించే మేఘాల నుండి కూడా శక్తిని పొందుతాడు. దేవుడు ప్రేమామయుడని, కృపా కనికరములు గలవాడని మనం భావిస్తాం. అయితే ఆయన శక్తిమంతుడని కూడా మనం గ్రహించాలి. దేవుని శక్తి కొరకు మనం అడగవలసిన అవసరము ఉంది. నీ దేవుడు నీకు బలము కలుగజేయ నియమించి ఉన్నాడు. దేవా, నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుము. నేడు మనకు అవసరమైన శక్తి కొరకు దేవుణ్ణి వేడుకునే ఆధిక్యత మనకు ఉంది. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు అని యెషయా 40:31లో రాయబడి ఉంది. దేవుడు తాను ఏమి చేయాలో ముందుగానే నిర్ణయించుకున్నాడు. మనం వేడుకున్నప్పుడు ఆయన దాన్ని చేస్తాడు. దేవుని అడగనందున మీకేమీ దొరకట్లేదని యాకోబు పత్రికలో 4:2లో చెప్తున్నాడు. ఆ తరువాత మనం శక్తి దేవుని వలన కలిగిందని మనం గుర్తించాలి. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బలా పరాక్రమములు అనుగ్రహించుచున్నాడు. దేవుడు స్తుతి నొందునుగాక. నేడు మీకు శక్తి కావాలంటే మీరు ఏ వైపో లేక మరొక వైపో చూడనవసరం లేదు. దేవుడు మహాశక్తిమంతుడు గనుక ఆయన వైపు చూడండి. మీరు ఆయన వేడుకుంటే మీకు శక్తి లభించినట్లు ఆయన ఆజ్ఞ ఇస్తాడు. మీరు ఈ లోక సంబంధమైన శక్తిని పొందాలని సాతాను తరచూ మిమ్మల్ని శోధనకు గురి చేస్తాడు. అలా జరిగినప్పుడు ఈ కీర్తనలోని సత్యాలను జ్ఞాపకం చేసుకోండి. ఈ పోరాటం కొనసాగించడానికి మీకు కావలసిన శక్తి కొరకు కొంత సమయం వెచ్చించి దేవునికి ప్రార్థన చేయండి. దేవునికి శక్తిని ఆరోపించి శక్తి కొరకు ఆయన్ని వేడుకొని మీ శక్తి ఆయన వలన కలిగిందని గుర్తించండి. ఆమేన్.